ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడనన్న మాట ఏంటంటే, దేవుణ్ణి మనం ఎలాగా మహింపరచగలం, స్తుతించగలం, ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక మనుషుడు ఏమి తెచ్చి దేవుని దర్శించగలడు? పొట్టేళ్ళన, వేలాది నదులందు విస్తారమైన తైలమున, జ్యేష్ఠపుత్రుడిన, ఇవేవి కాదు కదా అని అంటున్నాడు. 8వ వచనంలో, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మొట్టమొదటిది ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు, నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? రెండోది ఏంటంటే, ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏంటి దీన మనస్సు? అది ఎలా ఉంటుంది? నేను చెప్పనా? ఒక చిన్న పాప తన తండ్రికి బాగలేనప్పుడు తన దేవుని దగ్గర చేసే ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్యా, మా నాన్న కాపాడు, ఆయన రేపటికల్లా నయమైపోవాలంతే, నువ్వు తాకు అయ్యా, నీ చేతితో తాకు అని ఆ చిన్న మనసుతో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ చిన్న మనసు ప్రార్థన, అది లాస్ట్లో యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని అనకపోయినా, ఆ చిన్న మనస్సు యొక్క ఆలోచనని దేవుడు ఎరిగి తన తండ్రిని స్వస్థపరచుటకు మహాకాశాలు దాటి వస్తాడు. అది దీన మనసు అంటే. పెద్దయిన తర్వాత, నీకు అన్నీ తెలిసిన తర్వాత, అదే నాన్నకి బాగాలేకపోతే 10 మంది కూర్చుంటారు, కానీ ఒక్కరిలో కూడా దీన మనసు ఉండదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దీన మనసు. సుంకరిలో కూడా ఆయన చూసింది అదే. పరిసయ్యుడిలో అహంకారమైన మనసు చూశాడు. అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఇచ్చావు అని స్తుతిస్తున్నాడు. కానీ సుంకరి, అయ్యా, నేను చాలా పాపిని, ఆకాశం వైపు నేను తీర్చోలేకపోతున్నాను అన్నప్పుడు ఆ దీన మనసును ఆయన ఎరిగి అతను పాస్ట్ అంతటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, అతను చేసిన ఎంత జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ దీన మనసు ప్రార్థనను ఆయన అంగీకరించి ముందుకు నడిపించాడు. అంటున్నాడు కదా, దొంగ రాళ్ళను చేతిలో పెట్టుకొని నీవు పరిశుద్ధుడవుదువా అవలే. నీలో ఉన్నటువంటి ఆ